నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. అగ్రిగోల్డ్ భూ వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన నోరు విప్పిన జోగి రమేష్ తన నోటితోనే నిజాన్ని ఒప్పుకున్నారు. ఇంతకు అసలు ఏం జరిగింది అనే విషయాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు. సో నమస్కారం సార్. నమస్తే సార్, ఏదైతే ఇప్పుడు అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయో వాటిపైన అయితే మొత్తానికైతే జోగి రమేష్ గారు అయితే నోరు విప్పారు, నిజాన్ని ఒప్పుకున్నారని చెప్పేసి తెలుస్తుంది. అందరూ ఎలా కొన్నామో మేము కూడా అలానే కొన్నాము అని చెప్పేసి అయితే జోగి రమేష్ గారు అయితే ఒప్పుకోవడం జరిగింది. ఇంతకీ అసలు ఏం జరిగింది అంటారు మరి ఇది? ఇప్పుడు ఒకటమ్మా, జోగి రమేష్ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి పదప్రయోగం చేశాడు, ఆయన ఎటువంటి పరుష పదజాలాన్ని వాడాడు. ఒకళ్ళని కాదు, అసలు లోకేష్ బాబు గారి మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యుల మీద, అలాగే మిగతా టీడీపీ నాయకుల మీద కానీ, ఇటు బోండా ఉమా గారి మీద కానీ, ఇంకా మిగతా నాయకుల మీద కూడా చూసాం మనం. ఒంటికాలతో లేచివాడు. అంటే అప్పట్లో ఆయన ఒక విధి విధానం ఏంటంటే, ఇది ఒక తారక మంత్రం. నేను ఈ విధంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఖుషి అయిపోతాడు, డెఫినెట్గా నాకు మంత్రి పదవి ఇస్తాడు. అదేవిధంగా నేను ఏ అవినీతికి పాల్పడ్డా కూడా నన్ను ప్రశ్నించాడు, అది శాండ్లో అయినా ల్యాండ్లో అయినా దేంట్లో అయినా సరే. సో కాబట్టి అధికారం ఉన్నంత కాలం కూడా అతను విచక్షణ మరచి, అసలు సభ్య సమాజం ఏమనుకుంటుందనే ఆలోచన లేకుండా ఏ విధంగా రెచ్చిపోయాడో చూసాం. అదేవిధంగా ఆ సర్వే నెంబర్లు మార్చేసి ఆ యొక్క భూములు ఏదైతే ఉన్నాయో అగ్రిగోల్డ్ భూములు, సో వాటిని ఏ విధంగా అతను వాటిని చేశాడో మనం చూసేసాం. సో ఏది ఏమైనా ఇది మనం ఇప్పుడు ఈ రోజున ఏమంటున్నాడు, అన్యాయంగా మమ్మల్ని ఇరికిచ్చారు, అసలు అగ్రిగోల్డ్ ఏంటి, అగ్రిగోల్డ్ భూములు ఏంటి అని చెప్పిన అతను ఈ రోజున ఈ విధంగా మాట్లాడటం అనేది చాలా శోచనీయం. రెండోది ఏమంటున్నాడు, ఇప్పుడు అందరిలాగే మేము కూడా కొనుక్కున్నాం, పత్తిగా ప్రకటించాం అని చెప్పి చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ మాట మార్చాడు. నిన్న మంగళగిరి ఆఫీస్కి వచ్చిన తర్వాత నిజం ఒప్పుకున్నాడు. సో అసలు నువ్వెవడో అవి కొనుక్కోవడానికి నీకే అధికారం ఉంది? ఆల్రెడీ ఈ డిస్ప్యూట్లో ఉన్నాయి. ఎంతోమంది డిపాజిట్లు అలో లక్ష్మణ అంటూ అలమటిస్తున్నారు. వాళ్ళకి న్యాయం చేయకపోగా మీరు మీ బాటికి దొరికిన కాటికి దోచుకుని దాచుకోవడానికి మీరెవరు? సో అలాగే నా కొడుకుని అన్యాయంగా ఇరికిచ్చారు, ఇది కక్షపూరిత అన్నాడు. సో ఏదేమైనా అతని నోటితోటే ఒప్పుకోవడం జరిగింది. సో ఇది ఒక విధంగా చెప్పాలంటే, అలాగే బాబు గారి ఇంటి మీద నేను దాడి చేయలేదు, కేవలం అయ్యన్న పాత్రుడు వచ్చి పరుష పదజాలంతో జగన్మోహన్ రెడ్డి గారిని అసభ్య పదజాలంతో విమర్శించాడు కాబట్టి నేను దాని గురించి నిరసన తెలపడానికి నేను బాబు గారి ఇంటికి వెళ్ళాను అంటాడు. సో నిజంగానే అయ్యన్న పాత్రుడు గారు అసభ్య పదజాలంతో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే లేకపోతే తిట్టితే నువ్వు వెళ్ళవలసింది ఎక్కడికి? అయ్యన్న పాత్రుడి ఇంటికి, అంతే కదా. అయ్యన్న పాత్రుడి ఇంటికి వెళ్ళాలి, లేకపోతే అయ్యన్న పాత్రుడి ఆఫీస్కి వెళ్ళాలి. మధ్యలో బాబు గారు ఏం చేశాడు? బాబు గారు ఏం చేస్తాడు? సో ఆ రోజున నువ్వు మదం ఎక్కిపోయి ఈ అవినీతి సొమ్ముతోటి జగన్ అండదండలను చూసుకుని, జగన్ చెప్పినట్టుగా 25 ఏళ్ళు 30 ఏళ్ళు అధికారంలో మేము ఉంటామని చెప్పి గుడ్డిగా నమ్మి ఇంక మళ్ళీ అధికారం మాదే కాబట్టి ఈ రోజున మనం ఏం చేసినా సరే వీళ్ళు మనల్ని అడిగి దమ్ము లేదు, మనల్ని శిక్షించలేరు. సో ఎందుకంటే మళ్ళీ రాబోయే కాలంలో కూడా అధికారం మనదే అని చెప్పి మదపుటేనుగులాగా బాబు గారి ఇంటికి దాడి మీదకి వెళ్ళావు నువ్వు. సో ఈ రోజున నీ ద్వారా వచ్చేటప్పటికి ఇప్పుడు మళ్ళీ మాట మార్చి నేను కేవలం నిరసన చేయడానికి వెళ్ళాను చెప్పి మాట మారుతున్నాడు. ఏదేమైనా అమ్మ, వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. వీళ్ళు ఏదైతే భూ కబ్జాలు చేశారో, ఏదైతే ఇసుక దందాలు చేశారో, ఏదైతే అక్రమాలు అన్యాయాలు చేశారో వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. అంటే ఇప్పుడు తను చెప్తుంది ఏంటంటే, తన కుటుంబ సభ్యులకి దీనికి సంబంధం లేదు, అన్యాయంగా నా కొడుకుని అరెస్ట్ చేశారని చెప్పేసి చెప్తున్నాడు. కుటుంబ సభ్యులకి తెలియకుండా ఎలా ఉంటుంది ఇవన్నీ? ఇప్పుడు ఒకటమ్మా, వాళ్ళ ఆవిడ కూడా మీడియా ముందుకు వచ్చి ఆవిడ శుద్ధపోజు కవర్లు చెబుతుంది. మేమేదో ఇటుక పేర్చి ఇల్లు కట్టుకున్నాం, రూపాయి కష్టపడి సంపాదించుకున్నామని. ప్రతివాడు కష్టపడి సంపాదించుకుంటాడు. ఎవడు కష్టపడి సంపాదించుకున్నాడో ఎవడు కష్టపడి సంపాదించుకున్నాడో ప్రపంచానికి తెలుసు, రాష్ట్రానికి తెలుసు, అందరికీ తెలుసు ఏ విధంగా దందాలు చేశారు. ఈ విధంగా ఇప్పుడు ఒకటమ్మ, నిజంగా ఇంటిలో ఉన్న ఆడవాళ్ళకి కొన్ని విషయాలు తెలియవు. సాధారణంగా వాళ్ళు అసలు బయటకు రాకూడదు. సో ఆవిడ వచ్చింది కాబట్టి ఆవిడకి చెబుతున్నాను నేను. ఇప్పుడు
ఆ రోజున తండ్రి కొడుకు కూడా రెచ్చిపోయి వాడికి ఇంకా సరిగ్గా మీసాలు కూడా రాలేదు. వాడు బాబు గారిని ఒక మానసిక రోగి, బాబు భౌతిక రోగి, మానసిక రోగి, ఆ బాబు గారికి అల్జీమిరియా ప్రాబ్లం ఉంది, అది ఇది అని చెప్పి వాడి స్థాయి మరిచి ఆయన బాబు గారి చిటికిన వేలు ఎంట్రుక విలువ కూడా చేయడు వాడు. అసలు బాబు గారి యొక్క రాజకీయ నేపథ్యం కానీ, ఆయన ఒక ఎక్స్పీరియన్స్కి ముందు కానీ, ఆయన విజనరీకి ముందు కానీ, ఆయనకున్న నాలెడ్జ్కి ముందు కానీ అసలు ఆయన కాలి గోటికి కూడా వాడు సరితూగడు. అటువంటి వాడు అంతస్తు మరచి, వాడి స్థాయి మరచి, వాడి ఇష్టానికి మాట్లాడాడు. అలాగే జోగి రమేష్ కూడా ఇష్టానికి నోటుకు వచ్చినట్టు ఒక పిచ్చి కుక్క వాగినట్టు వాగాడు. సో ఈ రోజున కాళ్ళ బేరానికి వచ్చినట్టుగా ఈ రోజునగా రకరకాల కౌరులు చెబుతున్నారు. ఏది ఏమైనా సరే ఇంట్లో ఆడవాళ్ళు కూడా చేయవలసింది ఏంటంటే, ఎప్పుడైతే ఆ కొడుకు ఆ విధంగా మాట్లాడాడో పెద్ద ఆయన్ని, అలాగే తన భర్త ఎప్పుడో మాట్లాడాడు, ఇంటికి రాగానే ఆవిడ వాత పెట్టాలి. అట్లగాడ కాల్చి పొయ్యిలో వాత పెట్టాలి. అరే బుద్ధుందా లేదా అని చెప్పి, లేకపోతే మూతి మీద వాత పెట్టాలి. అప్పుడు నిజమైన ఇల్లాలుగా ఆవిడని మనం మెచ్చుకోవచ్చు. ఆ రోజునేమో వీళ్ళందరూ టీవీల మీద కూర్చొని సంతోషపడి, మా ఆయన ఏం తిడుతున్నాడు చంద్రబాబు నాయుడిని, మా ఆయన ఏం తిడుతున్నాడు లోకేష్ బాబుని, మా ఆయన ఏం తిడుతున్నాడు పవన్ కళ్యాణ్ని, నా కొడుకు కూడా భలే తయారయ్యాడు బాబా తండ్రి బాటలో, చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయికి నా కొడుకు వచ్చాడని ఆ రోజునేమో చంకలు గుద్దుకుని చప్పట్లు కొట్టుకుని ఆ కొడుకులకి ఆలింగనాలు అగ్గులు ఇచ్చి ఈ రోజున ఏడుస్తా కూర్చుంటే ప్రయోజనం ఏముంది? అలాగే ఇటువంటి అక్రమ భూములు ఎన్ని చేస్తున్నప్పుడు అన్నీ మనకెందుకయ్యా, మనకు అట్లా జోలికి పోవద్దు, ఎప్పటికైనా ఈ పామై మెడలో ఆ పాపాలన్నీ పామై మెడలో చుట్టుకుంటాయని చెప్పి చెప్పాలి. వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నప్పుడేమో వీళ్ళెవరూ పట్టించుకోరు. మీకు దీని గురించి ఒక చిన్న కథ చెబుతా. కథ కాదు, ఇది ఒక సినిమా, ఒక మోహన్ బాబు గారి సినిమా అనమాట. ఇది మోహన్ బాబు గారి సినిమాలో క్లైమాక్స్లో మోహన్ బాబుకు ఉరిశిక్ష పడుతుంది. పడినప్పుడు ఆ తల్లి గారు, ఆవిడ ఏదో వరలక్ష్మి అనుకుంటా, ఆవిడ ఓల్డ్ యాక్టర్, అది ఏదో ఏడుస్తూ ఉంటుంటే అప్పుడు మోహన్ బాబు గారు చెబుతాడనమాట, నేను పక్కింటికి వెళ్ళి కోడిగుడ్లు దొంగలించినప్పుడు, పక్కింటి వాళ్ళు కోళ్ళు దొంగలించినప్పుడు, పక్కింటి వాళ్ళు కాయగూరలో తోటకూరగా ఉండినప్పుడు నన్ను బాగా ఎంకరేజ్ చేసి భలే పట్టుకొస్తున్నావు, పట్రా అన్నావు. ఈ రోజున నేను ఉరికమ్మ ఎక్కుతుంటే ఎందుకు ఏడుస్తావు? ఆ రోజునే నేను పక్కింటోడు తోటకూర, పక్కింటోడు బెండకాయలు, పక్కింటోడు బీరకాయలు, కోడిగుడ్లు కోళ్ళు నేను దొంగిలించినప్పుడు నన్ను చాచి లెంపకాయ కొట్టి నువ్వు తప్పు బాబు అని చెప్పుంటే ఈ రోజున నీకు ఈ కడుపు క్షోభ ఉండేది కాదు, నేను ఈ ఉరికమ్మ ఎక్కేవాడిని కాదమ్మా. కాబట్టి నన్ను ఆ రోజునే నువ్వు మందలించి ఉంటే నేను ఈ రోజున సన్మార్గంలో ఉండేవాడిని, నేను బతికుండేవాడిని, నీకు కడుపు కోత ఉండేది కాదు కదా అంటాడు. అదేవిధంగా ఈ వెనకాల ఉన్న తల్లిదండ్రులైనా భార్యలైనా ఎవరైనా సరే ఈ విధంగా ఒక తప్పుడు పనులు చేస్తున్నప్పుడు, తప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఇంట్లో ఖండించాలి, నిలదీయాలి. సో నిలదీస్తే ఇటువంటి పరిణామాలు ఉండవు కదా. ఈ రోజున అవసరమైనప్పుడేమో రోడ్డు ఎక్కి కులాన్ని అడ్డం పెట్టుకుని, మతాన్ని అడ్డం పెట్టుకుని, మేము బీసీలు కాబట్టి మా మీద దాడి చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పడం. అసలు కులం ఏం చేసింది? అసలు నీ కులమా చెప్పింది దాన్ని నిన్ను మోసాలు చేయమని? నీ కులమా నిన్ను చెప్పింది కబ్జాలు చేయమని? లేకపోతే నీ కులమా నువ్వు వాడిని తిట్టు అని చెప్పింది? నీ కులమా నువ్వు వాడిని చంపమని చెప్పింది? అంటే ఇదంతా కూడా ఏంటంటే డొల్లతనం. ఇదంతా కూడా ఏంటంటే ఒక ఏమంటారు దాన్ని, తప్పించుకోవడానికి వేసే చిన్న చిన్న బుద్ధులు, చిన్న చిన్న వేషాలు అనమాట. ప్రతి ఓడు వాడి ఇష్టానికి తప్పులు చేసాడు, కులాన్ని అడ్డం పెట్టుకోవడం. ఏ కులమైనా సరే తప్పు చేయమని చెప్పదు కదమ్మా, ఏ మతమైనా తప్పు చేయమని చెప్పదు. కాబట్టి ఇప్పటికైనా సరే ఎవడైనా సరే, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ వర్గం అయినా సరే, అష్టాది వర్ణాలు ఎవడైనా సరే వాడు దోషే. మర్డర్ చేస్తే మర్డరు, హత్య చేస్తే హంతకుడు, దొంగతనం చేస్తే దొంగ, రేప్ చేస్తే రేపిస్టు, భూ కబ్జాలు చేస్తే భూ కబ్జాకోరు. ఇప్పటికైనా తెలుసుకుని దాని నుంచి తప్పు చేస్తే శిక్ష అనుభవించండి, తప్పు చేయకపోతే మేము సత్శీలని నిరూపించుకోండి. అది మధ్యలో కులం ఎందుకు, కులం ఏం చేసింది, మతం ఎంత చేసింది? సో ప్రతివాడికి పరిపాటి అయిపోయింది. సో ఏదేమైనా డెఫినెట్గా ఇటువంటి వాళ్ళు కోకొల్లలు రాష్ట్రంలో, ఇటువంటి భూ కబ్జాలకి, ఇటువంటి దుర్మార్గాలు చేసిన వాళ్ళు కోకొల్లలు ఉన్నారు వైఎస్ఆర్పి గవర్నమెంట్లో. మీరు చూశారు, అక్రమంగా సంపాదించడం లేకపోతే అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ఇది వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్స్ అనమాట. అంటే వాళ్ళ పార్టీ యొక్క మేనిఫెస్టోలో ఇది ఒక ప్రధాన అజెండా. అక్రమాలు చేయాలి, అక్రమ సంబంధాలు పెట్టుకుంటే అప్పుడే వాడిని ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు, వీడు సౌమ్యుడు, వీడు శుద్ధ పూజ,
వీడు అమూల్ బేబీ అని చెప్పి వాడిని అప్రిషియేట్ చేస్తాడు, లేకపోతే వాడికి ఆ క్వాలిఫికేషన్ ఇవ్వడు. కాబట్టి వీళ్ళు ఆ విధంగానే వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి ఎప్పటికైనా సరే ఇటువంటి నాయకులు మారాలి, రాష్ట్రం మారాలి, ప్రజలకి జవాబుదారీగా ఉండాలి. అదేవిధంగా రాబోయే భావి తరాలకి కొత్త తరం, నవతరం ఎవరైతే రాజకీయ నాయకులు వస్తున్నారో వాళ్ళకి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలి. అంతేగాని అసలు వీళ్ళు ఏ సందేశం ఇస్తారు, వీళ్ళు ఎటువంటి వాళ్ళకి ఒక దిశ నిర్దేశం చేస్తారు. ఇప్పటికైనా మారాలని చెప్పి కోరుకుంటూ మీ ద్వారా తెలియపరుస్తున్నాను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.